హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన ఎస్హెచ్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి గార్డెన్లోనైతే కాదండి, ప్రస్తుతానికి ఏంటంటే మొక్కలు అవన్నీ ఎలా ఉన్నాయని అన్నీ చెక్ చేసుకుంటున్నాను. మనకి ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మన మొక్కల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే ఒకసారి అలా చూసుకుంటున్నాను అనమాట. రోజు ఒకసారి అలాగొచ్చి వాటిని పలకరిస్తూ ఉంటాను. అయితే ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి ఒక వైన్ కోసం అండి. వైన్ అంటే తాగేది కాదండో, క్రీపర్ అనమాట, ఎక్కేదనమాట. అంటే మనం ఏదైనా ఆర్నమెంటల్గా ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు దాంతో. అసలు అది ఏంటి అనేది మన వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి ఒకసారి. ఇక్కడ చూస్తున్నారండి, మనం పైనుంచి తీస్తాం అనమాట వీడియో అనేది. ఎంత బాగున్నాయో కనిపిస్తున్నాయి కదా, గుత్తులు గుత్తులుగా భలే ఉన్నాయండి. ఇవన్నీ ఏంటనుకుంటున్నారా, ఇది ఫ్లేమ్ వైన్ అండి. అలాగే దీనికి ఇంకో పేరు కూడా ఉందన్నమాట, ట్రంపెట్ వైన్ అని. ఇది వచ్చేసి నేను 1 year అయిందండి వేసి. అయితే మనం రకరకాలుగా పేర్లు అయితే పిలుచుకుంటాం. అలాగే చూస్తున్నారు కదండి, భలే ఉన్నాయి కదా, చూస్తూ ఉంటే పెద్ద కాడ అనమాట. ఇదిగోండి ఎంత బాగున్నాయో మొగ్గలు అనమాట. ఇవి పువ్వులు విడిచిన తర్వాత ఇలా ఉంటాయి అన్నమాట. ఎంత బాగున్నాయో మొగ్గలు. మనం దూరం నుంచి చూస్తున్నా సరే ఎంత బాగుంటుందో. మనం ఏంటంటే మనం కిందని ల్యాండ్లో పెట్టేసుకొని చక్కగా మన మేడకి డెకరేషన్ లాగా కానీ, లేదంటే ఒక ఆర్చ్ లాగా ఏదన్నా కట్టుకొని కానీ, ఏదన్నా మనం ఒక నీట్గా డిజైన్ చేసుకుంటే ఆ డిజైన్ చుట్టూ తల్లేస్తుంది అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట. ఇది చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి పై ఫ్లోర్లో ఉందన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. అక్కడి నుంచి మొక్క అయితే మనకు చాలా దగ్గరగా కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి చూద్దాం రండి ఒకసారి ఎలా ఉన్నదంటే అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. నిజంగా ఎంత బాగున్నాయి కదా, ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటే ఎంత చూడముచ్చటగా ఉన్నాయో. చూస్తున్నారు కదా, గుత్తులు గుత్తులుగా ఫ్లవర్స్ అన్నీ కూడా మనకి ఇప్పుడు ఇలా పలకరిస్తున్నాయి అనమాట. ఎంత బాగున్నదో నిజంగా. ఇన్ని ఫ్లవర్స్ చూస్తూ ఉంటే ఎవరికి ఆనందం ఉండదు చెప్పండి. ఇది వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ నర్సరీ మేళాకు వెళ్ళేటప్పుడు మన పపాయ ప్లాంట్తో పాటు నర్సరీ మేళాలో కొన్నాను. ఇది చూస్తున్నారు కదా ఎంత బాగుందో. వచ్చేసి నేను 350 రూపీస్ తెచ్చాను అనమాట. అలాగని మరి చిన్నది కాదు పెద్దది కాదు, 1 yearలోనే ఎంత బాగా పెరిగింది కదా. నిజంగా ఎంత బాగుందో చూస్తూ ఉంటే ఎంత హ్యాపీ అనమాట. మేము ఏంటంటే కిందని వేసేసాము. కింద మాను కూడా చక్కగా బాగా పెరిగింది. అలాగే ఇది పైకి ఎక్కించాను. ఇక్కడ చూస్తున్నారు కదా, కిందను కూడా ఎక్కించడానికి ఇంకొక తాడు సహాయంతో అలా కట్టుకున్నాం. ఇంకా అక్కడ కూడా ఎక్కుతుందన్నమాట. మంచిగా ఎదిగిపోతుందండి. దీనికి ఎటువంటి మనం ఫర్టిలైజర్స్ కానీ కంపోస్ట్ కానీ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే మనం ఇచ్చుకున్న మొక్కలతో పాటు ఒక గుప్పుడు అనేది కౌడంగ్ మెనూర్ అలా వేసిస్తాను అంతే. వేయకపోయినా మనకి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. కానీ ఇవి వచ్చేసి మనకి నవంబర్ నుంచి మార్చ్ వరకు ఫ్లవర్ సీజన్ అనమాట. ఏదో ఒక మంత్లోనే ఫుల్లీ ఫ్లవరింగ్ అనేది ఉంటుంది. ఒక మంత్ అంతా ఈ ఫ్లవరింగ్ అనేది ఉంటుంది, తర్వాత మళ్ళీ ఆగిపోతుందండి. సో ఆ 1 month అంతా కూడా మనం వీటితోనే చక్కగా ఎంజాయ్ చేసేయచ్చు కదా. భలే ఉన్నాయి కదా, ఇలా హ్యాంగ్ అవుతుంటే ఎంత బాగున్నాయో అసలు. మంచి ఆరెంజ్ కలర్ కదండి, సూపర్గా ఉంది అసలు. అయితే చూస్తున్నారు కదండి, గుత్తులు గుత్తులుగా భలే ఉంటున్నాయి కదా ఈ ఫ్లవర్స్ అయితే. అయితే మనకి గొట్టాల పూలు అంటాం కదా, రకరకాల పేర్లు అయితే పిలుచుకుంటాం. ఈ గొట్టం తీసి ఇలా కొట్టుకుంటారు అనమాట. మా పిల్లలు అయితే ఆడుతూ ఉంటారు, నాకైతే రాదు. ఎల్లో ఫ్లవర్స్తోనైతే ఇలాగ గొట్టాలు కొట్టుకున్నట్టు ఆడుతాం. ఇలా కొట్టుకోగానే ఫ్లవర్ అయితే విడిపోతుంది. చూస్తున్నారు కదా, భలే ఉంటుందండి చూడ్డానికి. నెక్స్ట్ వచ్చేసి మొక్క పెట్టిన తర్వాత ఎప్పుడు వస్తాయని ఫ్లవర్స్ అయితే వెయిట్ చేస్తాం కదా. అసలు దీనికి వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇది పూసేది మటుకు నవంబర్, డిసెంబర్, జాన్, ఫెబ్ అండ్ మార్చ్, ఈ 5 monthsలోని ఏదో ఒక 1 month అంతా కూడా ఫుల్గా ఉంటుంది అనమాట బ్లూమ్స్ అన్నీ కూడా. అప్పుడే మనం వీటిని చూసి ఆనందించాలి. భలే ఉంది కదా. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇది స్టెమ్ కటింగ్ ద్వారా కూడా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు. అయితే స్టెమ్ కటింగ్స్ ద్వారా చేసుకోవచ్చు అంటున్నారు కదా అని అనుకుంటున్నారు కదా, ఇంత లేతగా ఉన్నవైతే అవ్వదనమాట. ఒక 3-4 inches ఇలా ఇక్కడ చూపిస్తానండి. ఇగోండి, ఈ స్టెమ్ కటింగ్స్ తీసుకొని అంటే ఇంత ముద్రాలన్నమాట. ఓకేనా. అలాగని ఇలాంటి కొమ్మలు కాదు, సన్నంగా ఉన్న కొమ్మలు కాదు. ఇదిగోండి, ఇలాంటి ముదురు కొమ్మలు అనేది మనం వేసుకోవాలి. ఒక 3-4 inches మనం కట్ చేసుకొని చక్కగా ఒక 4 hours 5 hours వాటర్లో పెట్టుకొని దాన్ని చక్కగా మనం పాటింగ్ మిక్స్ ఎలాగో అందరికీ తయారు చేసుకోవడం తెలుసు కదా, అందులో పెట్టుకొని చక్కగా కవర్ కానీ ఏదైనా డబ్బాకి కన్నలు పెట్టి కానీ దాన్ని కవర్ చేసుకొని ఉంచాలన్నమాట. అప్పుడు ఇది చక్కగా చిగుళ్ళు వచ్చి మళ్ళీ ఇంకో కొత్త మొక్కగా అది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇదన్నమాట విషయం. అండ్ ఇది వచ్చేసి మనం ఎండలోనే పెట్టుకోవాలండి. షేడ్ ప్లేస్లో కానీ, ఎటువంటి నీడ వచ్చే ప్లేస్లో కానీ, మొక్కలు మొదట్లో కానీ ఎక్కడ పెట్టకండి. దీనికంటూ ఒక ప్లేస్ అనేది అలొకేట్ చేసి ఒక మూలని ఎక్కడో వేసుకుంటే చక్కగా మనకి డిజైన్స్ లాగా ఎక్కించుకోవడం బాగుంటుంది. నేను ఇది రైట్ రౌండ్ మేడ అంతా కూడా ఇలాగా కర్రలు పెట్టి ఎక్కిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్నటి వరకు ఐడియా రాలేదు, ఇప్పుడు చూస్తూ ఉంటే చాలా బాగుంది కదండి. చూడడానికి కూడా అందంగా ఉంది. 1 month అంతా ఈ ఫ్లవరింగ్ ఉంటుందంటే
మనకి ఎలా అంటే మనకి గార్లిక్ వైన్ ఉంటుంది కదా, గార్లిక్ వైన్ కూడా అలాగే ఇయర్లీ 2 టైమ్స్, ఒక్కోసారి మాకు 3 టైమ్స్ కూడా వస్తూ ఉంటుంది అనమాట. సో అలాగ వస్తున్నప్పుడు మేము గార్లిక్ వైన్ ఫ్లవర్స్ చూసినప్పుడు కూడా అలాగే ఆనందించేవాళ్ళం. దాని చుట్టూరు బీస్ అవి అట్రాక్ట్ అయ్యేవి. సో అలాగే ఇది కూడా చాలా బాగుంది కదా అని చెప్పి ప్లాన్ చేశానమాట. అది కూడా ఎక్కించాలి, 4 పక్కల కర్రలు కట్టి చేయించాలి ఇంకా. సో సూపర్గా ఉంది కదండి. అండ్ ప్రూనింగ్ విషయంకి వచ్చేటప్పటికి ఈ ఫ్లవరింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం ఎక్కడికక్కడ ప్రూన్ చేసుకోవాలి. కటింగ్స్ ఒకవేళ పెట్టుకోవాలంటే మటుకు అప్పుడు ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత ప్రూన్ చేసిన తర్వాత మనకి మొక్క అంతా అంటే ఈ పాదంతా కూడా మనకి బాగా కనిపిస్తుంది. అప్పుడు మనం చక్కగా కటింగ్స్ తీసి వేరే కంటైనర్లు పెట్టుకుని సరిపోతుంది. ఎంత బాగుందో చూస్తున్నారు కదా. ఏదో ఒక జడకి పువ్వులు గుచ్చితే మనం ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట. చూస్తూ ఉంటే ఎంత బాగుందో చూస్తున్నారు కదండి, భలే ఉంది. దీంతోనైతే రోజు నేను ఆడుకుంటున్నాను వచ్చి, అంటే హ్యాపీనెస్ అనమాట. మన హ్యాపీనెస్ అనేది వాటికి తెలియపరుస్తున్నాను అనమాట. నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నానో మిమ్మల్ని చూసి అని చెప్పి తెలియపరచడం. ఇలా మనం మొక్కల్లో మనం ఉంటే మటుకు ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. మెంటల్గా ఫిజికల్గా కూడా మనం చాలా స్ట్రాంగ్ అవుతామండి. నిజంగా భలే ఉన్నాయి కదా. అయితే ఇది ఫస్ట్ బ్లూమ్స్ అనమాట, అందుకే మీకు ఇంతలాగా నేను షేర్ చేస్తాను. మీరు కూడా పెట్టుకోండి ఎక్కడైనా దొరికితే. అలాగే వైజాగ్లో ఎవరైనా మన ఇంటి చుట్టుప్రక్కల ఎవరైనా ఉంటే ఏప్రిల్ అలా కటింగ్ చేస్తాను. ఎందుకంటే ఇంక 1 మంత్ అంతా ఫ్లవర్స్ వస్తే ఇప్పుడే కదా వచ్చాయి కాబట్టి ఇంక 1 మంత్ అంతా ఉంటుంది. ఇంకొక 1 మంత్ ఆగిన తర్వాత నేను ప్రూన్ చేస్తాను. అందుకే మార్చ్ ఎండింగ్ కానీ ఏప్రిల్ ఎవరైనా వస్తే ఈ కటింగ్స్ ఇస్తాను. ఎందుకంటే కాస్ట్ ఉంది కదండి, మొక్క ఎందుకు కొనుక్కోవడం, నా దగ్గర ఉంది కదా. దగ్గరలో ఎవరైనా ఉంటే మటుకు ఇస్తాను. సో ఇది విషయం అనమాట. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నేను సెలవు తీసుకుంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.